నమస్కారం, నా పేరు డాక్టర్ రోహిత్, ఇంటర్వెన్షనల్ న్యూరాలజిస్ట్, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, ఆర్ఆర్ హాస్పిటల్, కర్నూలు. చెంపకి ఒకవైపు షాక్ లాంటి నొప్పి వస్తే ఎందుకు వస్తుంది? సో చెంపకు ఒక వైపున షాక్ రావడం అంటే ఒక మొహంలో ఒక భాగంలో, ఈ భాగంలో ఎక్కడైనా కానీ చెవు తిమ్మి అది మొహంలో షాక్ అంటే ఇట్లా టకటకటగా కానీ కొట్టడం కానీ, షూటింగ్ పెయిన్స్ కానీ, లేదంటే తిమ్మిలు కానీ వచ్చినప్పుడు దెన్ వి కాల్ ఇట్ యాస్ ట్రైజెమైనల్ అటోనామిక్ కెఫలాలజియాస్. సో దీంట్లో రకరకాల టైప్స్ ఉంటాయండి. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ట్రైజెమైనల్ న్యూరాలజీ అంటాం. అంటే ఫేషియల్ సెన్సేషన్స్, అంటే మొహం యొక్క స్పర్శకు సప్లై చేసే ఒక నరము బ్రెయిన్ స్టెమ్ అంటే మెదడు యొక్క కాండం అంటే బ్రెయిన్ స్టెమ్లో కంప్రెషన్ జరగడం ద్వారా ఈ విధంగా తిమ్మిలు వస్తాయి. కాబట్టి ఇది షాక్ లైక్ సెన్సేషన్స్ అనమాట. విత్ ఇన్ సెకండ్స్ వచ్చి పోతూ ఉంటుంది. దాంతోపాటు ఒకసారి కళ్ళు మూతపడడం, కళ్ళలో నీరు కారడం, కన్ను ఎర్ర కావడం, ఇలాంటివి కూడా జరగచ్చు. దీనికి ఖచ్చితంగా ఎంఆర్ఐ బ్రెయిన్ అనేది అవసరం. ఎందుకంటే ఏమైనా లీషన్స్ ఉన్నాయని చేసుకోవడానికి. సో అలాంటి సింటమ్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా డాక్టర్ని మీట్ అవ్వాలి.